ఈ కథలో లిన్ అనే ఒక అమ్మాయి ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వెళ్తుంది. కానీ తెలియకుండా తన షర్ట్ మురికి అయిపోతుంది. అది చూసి టెన్షన్ పడి, వెంటనే రెస్ట్ రూమ్ కి వెళ్లి క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ తను ఎంత ట్రై చేసినా ఆ మరక మాత్రం పోదు. సరిగ్గా అదే టైంలో, ఇంకో అమ్మాయి తన మెడకి ఒక మంచి సిల్క్ స్కార్ఫ్ కట్టుకుని అక్కడికి వస్తుంది. అది చూసిన లిన్, జరిగిన విషయానికి చెప్పి, ఆ స్కార్ఫ్ నాకు ఇస్తావా? అని అడుగుతుంది. లక్కీగా, ఆ అమ్మాయి తన స్కార్ఫ్ తీసి లిన్ కి ఇచ్చేసి వెళ్లిపోతుంది. ఆ తర్వాత లిన్ ఆ స్కార్ఫ్ వేసుకుని, మరక కనిపించకుండా కవర్ చేసి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్తుంది. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే, లిన్ షాక్. ఎందుకంటే ఇందాక తనకి స్కార్ఫ్ ఇచ్చిన అమ్మాయే అక్కడ చీఫ్ ఇంటర్వ్యూవర్. కానీ ఆ అమ్మాయి ఏమీ తెలియనట్టే ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తుంది. లిన్ కూడా అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ భయం లేకుండా ఆన్సర్స్ చెప్తుంది. అయితే సడన్ గా ఆ చీఫ్ ఇంటర్వ్యూయర్, తను వాడుతున్న స్కార్ఫ్ గురించి చెప్పమని అడిగేసరికి లిన్ కొంచెం నెర్వస్ అవుతుంది. కానీ వెంటనే తేరుకుని, ఆ స్కార్ఫ్ బ్రాండ్ ఏంటి, దాని డిజైన్ స్పెషాలిటీ ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంతేకాదు, కస్టమర్ టేస్ట్ కి తగ్గట్టుగా ఒక డిజైనర్ ఎలా మ్యాచ్ చేయాలో కూడా చెప్పి అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. ఆ అమ్మాయికి లిన్ చెప్పిన ఆన్సర్ బాగా నచ్చేస్తుంది. అయినా సరే, ఏమీ రివీల్ చేయకుండా, మేము కాల్ చేస్తాం అని పంపించేస్తుంది. కట్ చేస్తే, 2 రోజుల తర్వాత ఆ అమ్మాయి స్వయంగా లిన్ కి పర్సనల్ గా కాల్ చేసి, తను సెలెక్ట్ అయిందని గుడ్ న్యూస్ చెప్తుంది.